మళ్ళీ మీ అందరితో కొద్దిసేపు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూసిన ప్రాపర్టీ ఉన్నారు. చాలా సాక్ష్యాలు చెప్పారు ఈరోజు, చాలా బాగా అనిపించింది. అది ప్రార్థన చేసుకొని వాక్యం మొదలుపెడతాను. పరిశుభ్ర ప్రేమ మా తండ్రి, గత వారం నుంచి ఈ వారం వరకు సంఘంలో ప్రతి ఒక్కరిని కాల్చి కాపాడుకుంటున్నాయి. అగ్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే మాకు జ్ఞాపకం చేసుకోండి, మనిషి జ్ఞాపకం చేసుకోండి, శరీరం జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాముకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి, మంచి ఆరోగ్యాన్ని చదువుకోగలగా, మనిషి కూడా మంచిగా చదువుకోగలగాని సాయం చేయాలి. ఆ చదువులో మీకు తోడుగా ఉండే మంచి కాలేజీలో సరికావాలని సాయం చేసుకుంటున్నాను. దీని జ్ఞాపకం చేసుకోండి సార్, వివేక దేవుని జ్ఞాపకం చేసుకోండి సార్. ఆశ్చర్య కార్యం చేయడానికి తోడు మరొకసారి ఈ కార్యాలను చూడడానికి సాయం చేయండి సార్. కొద్ది వాక్యం మంచి చూడగా ఆరాధన జ్ఞాపకం చేసుకుంటాను. వాటి చేతున్న ప్రతిసారి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఆరాధన జ్ఞాపకం చేసుకుంటే ఈసారి కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడగలిగితే సాయం చేయండి. ఇస్లాంలో అయితే దాదాపు 1995లో 1995లో కొంతమంది రీసెర్చర్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్లో మీట్ అయ్యి ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి కొన్ని గంటల పాటు కష్టపడ్డారు. ఒకే చిన్న క్వశ్చన్, మనిషి బతకడానికి కారణం ఏమై ఉంటుంది? మనిషి బతకడానికి కారణం ఏమై ఉంటుంది? తిండి తింటామా? ఒకవేళ తిండి అయితే కనుక మనిషి తిండి తింటా ఆపేసిన తర్వాత కూడా 10 నుంచి 15 రోజుల పాటు బతికే ఉంటాడు. అది కాదు, ఆహారం మనిషి బతుకోవడానికి కారణం కాదు. నీళ్ళు తాగడం పోనీ అంటే పోనీ మనిషి కంప్లీట్గా నీళ్ళు తాగడం ఆపేసిన తర్వాత కూడా దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు బతికే ఉంటాడు. మరి ఆహారం కాదు, మంచినీళ్ళు కూడా కాదు. ఊపిరి పీల్చుకోవడం అంటే మనిషి ఊపిరిని పూర్తిగా ఆపేసిన తర్వాత కూడా దాదాపు మనిషి చనిపోవడానికి 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. మరి 5 నుంచి 8 నిమిషాల పాటు మనిషి బతికించేది ఏంటి? ఆకర్షణ దగ్గర ఆగిపోయారు. ఈ 5 నుంచి 8 నిమిషాల పాటు ఏం బతికిస్తుంది మనిషిని అంటే ఎవరికి సంబంధం లేదు. ఆ టైంలో టీ ఇచ్చే ఒకడు 2 గంటలు అయిపోయిన సార్ మీరు నిలబడి ఏమైంది ఏంటి సమస్య అంటే చాయని చాలా తర్వాత 2సారి 3సారి అడిగిన తర్వాత ఇది బాబు జరిగిందంటే ఓ ఇంతేనా? మనిషి బతకడానికి కారణం హోప్ అని చెప్పాడు. హోప్ అంటే నిరీక్షణ అని చెప్పాడు. ఆఖరిగా ఊపిరి కూడా ఆపేసిన తర్వాత 5వ నిమిషంలో అయినా సరే మళ్ళీ ఊపిరి దొరకలా అని శరీరంలో ఉన్న హోప్ వల్ల 5 నిమిషాలను బతుకుతాడు. 5 నిమిషాలు బతికిన తర్వాత శరీరంలో ఉన్న ఆఖరి ఆక్సిజన్ కూడా అయిపోయి చనిపోతాడని చెప్పాడు. అంటే ఎన్ని ఉన్నా సరే లేకపోయినా సరే మనిషికి నిరీక్షణ ఉందంటే కనుక చాలు, ఆ మనిషి బతుకుతాడు. ఈ కాలంలో చాలా మందికి లేదు నిరీక్షణ. తినడానికి తిండి ఉన్నా, తాగడానికి నీళ్ళు ఉన్నా, కావాల్సిన డబ్బులు ఉన్నా సరే ఎంతోమంది కోటేశ్వర్లు చనిపోతున్నారు. జీవితం మీద విరక్తి పుట్టి అరే ఎలా ఉంటుందో తెలియక వాళ్ళ జీవితంలో నిరీక్షణ లేదు కాబట్టి అన్నీ ఉన్నా సరే వాళ్ళ ప్రపంచాలు బతకడానికి ఇష్టపడతారు. అలాంటి కొంతమంది మనుషులు మనం ఇవాళ చూడబోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. తెల్లవారగానే యేసు దేవాలయంలోకి రాగా శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఓకే చాలా మధ్యలో నిలబెట్టారు. ఈ పరిస్థితి మీకు తెలుసు అనుకుంటా. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది
జనాలు వచ్చి ఒక స్త్రీని అక్కడ నిలబెట్టి ఉంచారు. దేవుడు అడుగుతారు, ఈ స్త్రీ విచారాన్ని పక్కపడింది, ఏం చేయమంటావు దేవుడు? అది ఈ అమ్మాయిని ఏం చేయమంటావు వేసేయాలి? మోషే రాసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపారు కదా, మరి నువ్వేమంటావు అడిగారు. యేసు ముందు ఆ స్త్రీని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ స్త్రీకి ఏదో శిక్ష పడటం కాదు, ఆ స్త్రీకి శిక్ష పడాలనుకుంటే అక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, అలాగే చంపేయచ్చు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దేవుడిని కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటారు. ఈ అమ్మాయిని చంపేయండి అంటే వాళ్ళు రోమ ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి రోమ ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాన్ని నువ్వుగా తీసుకుంటున్నాం అని చెప్పి కేసులు పట్టేసుకుంటారు. లేదు ఈ అమ్మాయిని చంపొద్దు అంటే మోషే రాసిన ఆజ్ఞల్ని వ్యతిరేకించడానికి నువ్వు వాళ్ళతో ఏం చంపేయరా అంటారు. రెండిట్లో ఏది కరెక్ట్ కాదు. దేవుడి రెండిట్లో ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేడు. కానీ ఈ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే కిందకు ఏదో రాస్తా ఒక మాట చెప్తాడు, మీలో ఎవరైతే పాపం చేయరో, మీలో ఎవరి చేతుల్లో అయితే పాపం లేదో వాళ్ళు మొదట రాయండి, ఆ తర్వాత మీ అందరూ రాయాల్సి వచ్చు. ఎవరి జీవితంలో అయితే పాపం లేదో వాళ్ళు మొదటిగా రాయమని చెప్పాడు. ఎవరి జీవితంలో పాపం లేదు, అక్కడ ఉన్న జనాల మధ్యలో పాపిగా నిలబడింది ఒకే ఒక అమ్మాయి, ఆ స్త్రీ మాత్రమే పాపి అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే దేవుడు ఎవరి జీవితంలో అయితే పాపం లేదో వాళ్ళు మొదటిసారి రాయమన్నారో ప్రతి ఒక్కరి మనస్సాక్షి గొచ్చబడింది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో పాపం ఉంది కాబట్టి. పాపం లేని వాళ్ళు రాయిస్తామంటే ఒక్కరు కూడా ముందు కాలేదు, కానీ ప్రతి ఒక్కరు సిద్ధంగానే ఉన్నారు రాళ్ళు పట్టుకుని. ఆ అమ్మాయి మీద కొట్టడానికి లేదా పరిస్థితులు అనుకూలిస్తే వేసే మీద కొట్టడానికి తెచ్చిన రాయి ఎవరి మీద పడాల్సిందే, ఆ అమ్మాయి మీద పడాలి లేదా దేవుని మీద పడాలి. కానీ ఒక్కరు కూడా రాయిస్తానికి సిద్ధంగా లేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మచ్చ ఉండిపోయింది. ఆ మచ్చ వల్ల వాళ్ళ రాయి విసరలేకపోతున్నారు. రాయి విసరకుండా ఉండడానికి ఏం కారణం? దేవుడు ఏమైనా విసరదని చెప్పాడా? లేకపోతే రాయి మరి బరువైపోయింది అంటారా? అమ్మాయి మరి దూరం ఉంది కానీ రాయి సరే సరే అమ్మాయి చాలా పోవడానికి ఏ బరువైపోయింది తెలుసా? బరువైపోయింది వాళ్ళ హృదయం. వాళ్ళ హృదయం ఎంత బరువు అయిపోయిందంటే వాళ్ళ చేతిలో ఉన్న రాయి అక్కడ వరకు మోసుకొచ్చిన రాయి అక్కడ నుంచి కొంచెం దూరం విసరలేకపోతున్నారు. దేవుడు చేసింది ఏంటి తెలుసా? దేవుడు చేసింది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళి అలా ముందుకు పెట్టాడు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో దేవుడు చేసే పని ఏంటి తెలుసా? చేసే ప్రతి ఒక్కరు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళగా పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారు. కానీ దేవుడు చేసేది ఏంటి తెలుసా? దేవుడు నీ జీవితాన్ని నీ కళ ముందు పెడతాడు. నీ జీవితాన్ని నీ కళ ముందు పెట్టినప్పుడు నీ జీవితంలో ప్రతి ఒక్క దాగు మచ్చ ఆయన దృష్టిలో చూసినప్పుడు నువ్వు ఏ డెసిషన్ తీసుకోలేవు. అప్పటి వరకు పరిపూర్ణుడిగా నువ్వు చూసుకున్న నీ జీవితాన్ని ఎంత ఘోరమైందో, ఎన్ని మచ్చలు ఉన్నాయో, నువ్వు ఎంత పాపిగా ఉన్నావో దేవుడు చూపించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ రాయి ఇసడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరితో మీద వేయాలి రాయ? ఏసీ మీద వేయలేరు. ఆ అమ్మాయి మీద రాయి ఇసడానికి వీళ్ళకి తెలియలేదు. ఎవరితో మీద రాయి పడాలి కాబట్టి ఏం చేయాలంటే ఆ రాయితో వెళ్ళేలా కొట్టుకోవాలి వాళ్ళ జీవితాన్ని చూసుకొని. అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకొని ఏమి చేయలేక తెచ్చిన రాయిని అక్కడే వదిలేసి ఒకరితో నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని నీ కళ ముందు పెట్టాడో అప్పుడు నువ్వు నిజంగానే దాన్ని నిలబడి తీసుకోగలుగుతున్నావా? ఎప్పుడైతే నీ జీవితాన్ని నీ కళ ముందు పెట్టాడో అప్పుడు నీకు తెలిసి వస్తుంది నీ సమస్యల కన్నా నీ జీవితంలో పాపం ఎంత పెద్దదో. అక్కడున్న అమ్మాయి ఏ స్త్రీ అయితే ఉందో ఆ స్త్రీ మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను చచ్చిపోతాను అనుకుంది. నిరీక్షణ లేదా అమ్మాయికి? నా జీవితంలో ఇదే నా ఆఖరి రోజు అనుకుంది. చేసిన పాపం వల్ల పట్టబడింది. ఆ అమ్మాయి కూడా తెలుసు రాయి పెట్టి కొడతారని. రాయి పెట్టి కొడితే ఏ మనిషి బతకడం. ఏ శిక్ష అయితే అమ్మాయి మీదకి రావాలో ఆ శిక్ష రాకుండా ఎవరు ఆపుతున్నారు?
దేవుడు ఆపేశాడు ఆ శిక్ష రాకుండా. ప్రతి ఒక్కరు ఒక తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటే ఆ స్త్రీకి ఉన్న అవకాశం ఏంటి తెలుసా? ప్రస్తుతానికి ఆ స్త్రీ చూసినట్లయితే ఎవరికి ఆ స్త్రీతో పని లేదు. వచ్చే ప్రతి ఒక్కరు దేవుడిని మాత్రమే చూస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు దేవుడు ఒకటే, దేవుడిని పట్టుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని ఆ స్త్రీ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కావాలంటే. అక్కడ రాళ్ళ పట్టుకొని నుంచిన వాళ్ళు వెళ్ళిపోకముందే ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయిని పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది తెలుసా? ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఇక్కడ ప్రతి రాయి పడాల్సింది నా మీద, ఇక్కడ ప్రతి నింద పడాల్సింది నా మీద పడాల్సిన నిందని ఎవరు తీసుకున్నారు? ఏసీ తీసుకున్నాడు. నా మీద పడాల్సిన ప్రతి రాయికి అడ్డంగా నిలబడింది ఏసయ్య. ఎవరసలు ఈ వ్యక్తి? నాకు సైతం నిలబడ్డాడు. సింపుల్గా అక్కడి నుంచి నాకు సంబంధం లేదు, దేవుడు పక్కన వెళ్ళిపోయి ఉంటే వచ్చిన ప్రతి రాయి అమ్మాయి మీద పడేది. కానీ నా మీద పడకుండా ఆపిన ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఆ వ్యక్తి మాత్రం అక్కడ ఆగిపోయి ఉంది. దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాన్ని చూపించాడు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాన్ని ఎదుర్కోలేక అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 10వ వచనం చదువుతారు ఎవరైనా? యేసు తల ఎత్తి చూసి అమ్మా అయితే ఏమైందంటే యేసు తల ఎత్తి చూడగానే ఏమైంది? రాయి పట్టుకున్న ఒక్కరు కూడా లేరు అక్కడ ఉన్న వాళ్ళందరిలో శిక్ష విధించగలిగింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. యేసు చెప్పింది ఏంటంటే ఎవరి జీవితంలో అయితే పాపం లేదో వాళ్ళు మొదటిసారి రాయిస్తామని చెప్పిన తర్వాత అక్కడ రాయిస్తగలిగింది ఒక్కడే, అది యేసయ్య. మొదటిసారి రాయిసిన తర్వాత ఎవరైనా ఇసుకోవచ్చు రాయ. దేవుడు కనుక ఒక రాయి తీసుకుని అమ్మాయి మీద తీసుకుంటే అక్కడ ప్రతి ఒక్కరు అమ్మాయి మీద రాయేసి వేసేవాళ్ళు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు కాదు. శిక్ష విధించడానికి ఉన్న అర్హత ఏసైకి ఒక్కడికే. కానీ ఏసయ్య ఆ శిక్ష విధించడానికి సిద్ధంగా లేడు. ఏసయ్య అడుగుతున్నాడు, ఏమైందమ్మా ఎవరు లేరా ఇక అంటే? ఎవరు లేరయ్యా. శిక్ష విధించడానికి వచ్చిన ఒక్కరు కూడా అక్కడ లేరంటే ఆ అమ్మాయికి ఏమైనట్టు? ఆ అమ్మాయికి అక్కడ వచ్చాల్సిన అవసరం లేదు కదా. ఆ అమ్మాయి శిక్ష విధించడానికి, ఆ అమ్మాయికి రాయి పెట్టి కొట్టడానికి అక్కడ ఎవరు లేనప్పుడు ఈ అమ్మాయికి అక్కడ వచ్చాల్సిన అవసరం లేదు. ఫ్రీ అయిపోయినట్టే. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోవచ్చు కావాలంటే. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా తన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? అక్కడ ఉన్న ఎవ్వరు చేయని పని అమ్మాయి చేసింది. ఏంటంటే ఇది కూడా నా జీవితం అని ఆ అమ్మాయి కళ్ళ ముందు పెట్టిన జీవితాన్ని దేవుడి కళ్ళ ముందు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జీవితాన్ని దేవుడి కళ్ళ ముందు తీసుకొచ్చిందో శిక్ష విధించడానికి అర్హతున్న అదే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తర్వాత చదువుతామా? ఆమె లేదు ప్రభా, అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీకు విభిన్నీగా పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని ముందు పెడతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావో, ఇదిగో వేసే నా జీవితం, ఇది నా జీవితం, నా బతికి ఇలా అయిపోయింది, నా పాపాలు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేసేది తెలుసా? శిక్షించడానికి అర్హతున్న అదే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధపడ్డాడు. నిన్ను శిక్షించడానికి, నీ మీద రాయేసడానికి, నువ్వు చేసిన పనులకి నిన్ను చంపేయడానికి కూడా వెనకాలనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను క్షమించడానికి సిద్ధపడ్డాడు. ఆ అమ్మాయి జీవితంలో లేనిది ఏంటంటే నిరీక్షణ. ఆ అమ్మాయి జీవితంలో ఇంకా నెక్స్ట్ గంట నేను చూస్తాను అనుకోలేదు. ఏదైతే ఆ అమ్మాయికి దక్కలో దాన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు ఆ అమ్మాయి జీవితాన్ని తన కళ్ళకు పెట్టిన తర్వాత చేసిన నెక్స్ట్ పని ఏంటి తెలుసా? ఇదిగో ఇది నీ జీవితం, ఇది నువ్వు చేయాల్సిన పని, ఇదిగో ఇలా ఉంది నీ జీవితం, సో నువ్వు ఇవాళ నుంచి ఇలా చేయాలి అని చెప్పాడు. అక్కడ ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని చూపించాడు. వాళ్ళ జీవితాన్ని ముందు పెట్టుకొని ఒప్పుకునే ధైర్యం లేదు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. దేవుడికి అక్కడ ఉన్న జనానికి మాత్రమే జరుగుతుంది కాన్వర్సేషన్, సంభాషణ. దేవుడికి అక్కడ ఉన్న జనాల మధ్యలో ఈ అమ్మాయి ఎక్కడ రాదు. ఈ అమ్మాయి గురించి దేవుడు మధ్యలో ఎక్కడ మాట్లాడతాడు ఆఖరి వరకు. ఆఖరిలో దేవుడు అమ్మాయితో ఎందుకు మాట్లాడాడంటే ఆ అమ్మాయి తనంతటి తాను వచ్చి
ప్రభా అని పిలిచి మాట్లాడినందుకు మాత్రమే. ఇంకా దేవుని పక్కన నిలబడింది కాబట్టి ఆ అమ్మాయికి ఏం దొరికింది తెలుసా? ఆ అమ్మాయికి దొరికింది క్షమాపణ. ఆ అమ్మాయికి క్షమాపణ దొరికిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి ఇంకొకసారి మళ్ళీ పాపం చేయకూడదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో అప్పుడు దేవుడు నీ పాపాన్ని పరిశీలించడం మాత్రమే కాదు, ఆ రోజు నుంచి నువ్వు ఏం చేయాలో కూడా చెప్తాడు. నేను చెప్పాను కదా, మనిషి చనిపోవడానికి ఆఖరి నిమిషం వరకు కూడా ఆ శరీరం ఎదురు చూసేది ఎందుకంటే తనకి ఉన్న నిరీక్షణ వల్ల. అక్కడ చూసినట్లయితే ఉన్న ఇద్దరు జనాలు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నారు. ఒకరు దాని నుంచి పారిపోయారు, ఒకరు దాన్ని ఒప్పుకున్నారు. ఆ అమ్మాయి చేసిన పాపం వల్ల ఆ అమ్మాయి అక్కడ దాకా తెచ్చుకుంది. కానీ ఇప్పుడు మనం ఇంకో వ్యక్తిని చూడబోతున్నాం. ఆ అమ్మాయి చేసిన పాపం తను కాదు, తనకి అవకాశం కూడా లేదు. ఆఖరికి చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఎలుగెత్తి ఏడ్చారు. ఇక్కడ మనం ఇంకో అమ్మాయిని చూస్తున్నాము. ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే, ఈ వ్యక్తి ఎవరంటే హాగరు. ఆ ఉన్న పిల్లోడు ఎవరంటే ఇష్మాయేల్. ఈ హాగరు ఇష్మాయేల్ ఎవరంటే ఎవరు? అబ్రహాము. అబ్రహాము యొక్క భార్య హాగరు. హాగరు జీవితం అంత ముందు చాలా ప్రశాంతంగా ఉండేది. చిన్న పని మనిషి లాగా. చిన్న పని మనిషి ఉన్న హాగరు ఆఖరికి రోడ్డు మీద వచ్చేయడానికి కారణం తెలుసా? సారా వల్ల ప్రశాంతంగా ఉన్న తన జీవితం బుక్కుపాలైపోయింది. ఒకప్పుడు ఎంతో కొంత తిండి పెట్టేవారు, ఎంతో కొంత పని చేసుకునేది. అలాంటి హాగరు రోడ్డు మీదకి వచ్చేసింది. తన జీవితాన్ని తను చూసుకొని నేను బతకడానికి అంటూ ఆస్కారం లేదు, నేను బతికే అవకాశం కూడా లేదు, నాకు ఏం చేయాలి ఇప్పుడు అని ఎల్లిగెత్తి ఏడుస్తుంది. తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య తను తెచ్చుకున్నది కాదు. ఇందాక నేను చెప్పిన దానిలో ఏంటంటే ఆ స్త్రీ చేసిన పాపానికి ఆ స్త్రీ అక్కడ వరకు వచ్చింది. కానీ హాగరు జీవితంలో తను చేసిన మిస్టేక్ ఒక్కటి కూడా లేదు, తను చేసిన పని కాదు అది. ప్రభు ఏమైంది నాకు ఇక్కడ వరకు రావడానికి కారణం నేను కాదు కదా. అబ్రహాం భార్యని అవడానికి కారణం సారా. ఈ పిల్లోడు నా ఒళ్ళో పడడానికి కారణం సారా. ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడానికి కారణం సారా. ఆఖరికి నడి రోడ్డు మీద పడి చావు బతుకుల్లో కొట్టుకుంటున్నా నాకు కారణం సారా. ఈ పరిస్థితికి రావడానికి కారణం సారా. నేను చేసింది ఏమీ లేదు కదా, ఎందుకు వచ్చింది నాకు పరిస్థితి? ఏం చేశాను నేను? మన జీవితంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే మనం తెచ్చుకున్న సమస్యల కన్నా పరిస్థితుల వల్ల మన మీదకి వచ్చిన సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. మన తల్లిదండ్రుల వల్ల కావచ్చు, మనకున్న అప్పుల వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే అది మనంతట మనం కోరుకొని చేసింది కాదు, మనం చేయడం వల్ల మన మీదకి వచ్చింది కాదు, వేరే వాళ్ళ వల్ల మన మీదకి వచ్చింది. అది ఈ హాగరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఎంత కొంత తిండి ఉంది. మనిషి చనిపోవాలంటే ఉన్న తిండి మొత్తం అయిపోయి నీళ్లు లేకుండా కనీసం 3 రోజులు దాటితేనే కానీ చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే హాగరు అప్పటికే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఉంటుంది, ఏదేదో ప్రయత్నం చేసి ఉంటుంది. ఎంతో కొంత తిండి దొరుకుతుంది కదా, ఎంతో కొంత నీళ్లు దొరుకుతుంది కదా. ఆ మాత్రం నీళ్లు దొరికితే నేను కాకపోయి నా పిల్లోడైనా బతుకుంటాడు కదా అని ఆ పరిస్థితికి వచ్చేసిన హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది. అయితే ఆ ఏడుపు నిన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఏడుపు నిన్న దేవుడు సారా దగ్గరికి వెళ్ళలేదు శిక్షించడానికి. ఏడుస్తున్న పిల్లల దగ్గరికి రాలేదు. ఎవరి దగ్గరికి వచ్చారు తెలుసా? హాగరు దగ్గరికి వచ్చాడు. తర్వాత చదువుతామా? 16 అధ్యాయం 17 వచ్చింది చదువు సార్.
ఓకే చాలు చాలు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? చిన్నపిల్లడు ఉన్నాడు, ఆ అమ్మాయి ప్రార్థన చేసేది కూడా చిన్నపిల్లడు గురించే. దేవుడు రావడం అద్భుత కార్యాలు చేసుకుంటా రాలేదు. దేవుడు రావడం ఆ శారాకి తెస్తాను, ఆ శారాకి ఏ శిక్షణ విధించో, లేకపోతే రావడమే ఆ పిల్లడిని స్వస్థపరచో రాలా. ఎలా వచ్చాడంటే కంప్లీట్గా కృంగిపోయి ఉన్న హాగర్ని ఆదుకోవడానికి వచ్చాడు. హాగర్కి ఆ నిమిషంలో ధైర్యం లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని హాగర్కి దేవుడు ముందించింది ఏంటి తెలుసా? ధైర్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనిషి బతుకోవడానికి కావాల్సిన నిరీక్షణ, ఆహారం అయినా సరే, నీళ్ళైనా సరే తర్వాత వస్తాయి. మనిషికి బతుకుండాలి అనే ఆశ లేకపోతే ఏమి ఇచ్చిన ప్రయోజనం లేదు. ఆ నిమిషంలో హాగర్ మొఖం మీద నీళ్ళు కొట్టినా సరే హాగర్కి బతకాలనే ఆశ లేనప్పుడు ఏం చేసేది? ఆ నీళ్ళు నాకు ఇక్కడే వదిలేసేసాను, నేను చనిపోతాను ఇక్కడే. దేవుడు ఏం చేశాడు తెలుసా? వచ్చి ముందు ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చి, దాని తర్వాత నువ్వు ఎలాంటి వ్యక్తి అవ్వబోతున్నావు చెప్తున్నాడు దేవుడు ధైర్యాన్ని ఇవ్వడం అంటే ఏదో గాల్లో ఇచ్చేయలేదు. నువ్వు ఎలా ఉన్నావు కానీ నేను గొప్ప జనంగా చేస్తానని మాటిస్తున్నాడు దేవుడు. ప్రస్తుతానికి మీరున్నారు ఇద్దరే, కానీ మీరు గొప్ప జనంగా మారుతారు, గొప్ప జనాంగంగా మారుతారు మీరు. నేను ఇస్తున్న మాట అది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు, నీ పిల్లోడి ఏడుపు నేను విన్నాను అని చెప్పి దేవుడు ఇచ్చిన పరిష్కారం ఏంటి తెలుసా? దాని తర్వాత వచ్చి చదువుతారా? ఓకే, ఇప్పుడు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు దాని తర్వాత ఏమి ఇచ్చాడు? నీళ్ళని ఇచ్చాడు, పరిష్కారాన్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక సమస్య ఉంటుందో మనం ఏం చేస్తాం తెలుసా? సమస్య ఎదురుపడగానే ఆ సమస్య ఏమంటే పరిష్కరించబడాలి. దేవుడు ఈ సమస్యను చూడయా, దీన్ని నెరవేర్చాయి, ఈ డబ్బుల్ని నెరవేర్చాయి, ఈ అప్పుని తెచ్చేసేయా, ఈ ఆరోగ్యాన్ని స్వస్థపరచండి అని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే పరిష్కారాన్ని ఎదుగుతూ ఉంటాం. ఆయన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ముందు నీ దగ్గరికి వస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ సమస్యను చూస్తూ ఉంటాం, దేవుడిని కాదు. హాగర్ ఒకవేళ ఎలుగెత్తి దేవుడి వైపు కాకుండా ప్రార్థిస్తా అలా కొడుకు వైపు చూసుకుంటుంటే దేవుడు మాట్లాడినా వినిపించుకునేది కాదేమో. అలా కొడుకు ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని చెప్పి ఆ కొడుకుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంటే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే వినిపించుకునేది కాదేమో. హాగర్ ఏం చేసిందంటే తన కొడుకు కాదు పట్టుకున్నది, చావు బతుకులు ఉన్న తన కొడుకుని చనిపోవడం చూడలేక దూరంగా వెళ్ళిపోయి దేవుని ముందు మొరపెట్టుకుని ఏడుస్తూ ఉంది. నేను చూడలేనయా, నా సొంత కొడుకు ఎవరో చేసిన తప్పుల వల్ల, ఎవరో తీసుకున్న నిర్ణయం వల్ల దాహంతో చనిపోతాడు కదా. తల్లిగా నేనేం చేయగలను? ఎంతకన్నా ఎన్నో రోజులు కష్టపడ్డాను, ఇంతకు మించి నా చేతుల్లో ఏం లేదా, ఇంతకు మించి నేను చేయగలిగేది ఏం లేదా, దయచేసి నన్ను చూడవా, నా మనని ఆలకించవా అని అడిగిన హాగర్ని దేవుడు ఎలా ఆడుకున్నాడంటే ముందు హాగర్తో మాట్లాడాడు, ముందు హాగర్తో తనకి ఏం కావాలో చెప్పాడు, దాని తర్వాత హాగర్ ఏం చేయాలో చెప్పాడు. మనం ఏం కోరుకుంటామంటే దేవుడు నా జీవితంలో చెయ్యి ప్రభా, మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నన్ను స్వస్థపరచాల్సిన అవసరం లేదు, ఈ పని పూర్తి నా జీవితంలో చాలు అని అనుకుంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఇంకా సమస్యలు ఉండిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సమస్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ సమస్య పరిష్కరించబడాలని ఆశిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ వైపు నుంచి ఒక్క అడుగు కూడా దేవుని వైపు వేయడానికి ఇష్టపడుతున్నారు. అది ఎలా ఉంటుందంటే హాగర్ అన్నిసార్లు ఏడ్చిన తర్వాత అక్కడెక్కడో దూరంగా నీళ్ళు కనపడిన తర్వాత హాగర్ లేచెళ్ళి ఆ నీళ్ళని తీసుకొని వాళ్ళ కొడుకు ఇవ్వకపోయి ఉంటే వాళ్ళ కొడుకు బతికేవాడా? ఎంతో గొప్ప జనంగా చేస్తానన్న తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే జస్ట్ అక్కడెక్కడో నీళ్ళనిచ్చి ఇల్లు ఆ నీళ్ళని తీసుకొని నీ కొడుకుని బతికించుకో.
మనమే ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆ కొడుకు దగ్గరే నీళ్ళు వస్తే ఆ కొడుకు దొరుకుంటే నీళ్ళు తాగేస్తాడు కదా, నేనెందుకు మధ్యలో అనుకుంటాం. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే, దేవుడికి కావాల్సిన సమస్య పరిష్కరించబడటం కాదు, దేవుడికి కావాల్సింది మనం. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మనకు కావాలనుకుంటాడు. నిరీక్షణ లేని మనల్ని చూసి ధైర్యం ఇద్దాం అనుకుంటాడు. జీవితం మీద ఎలాంటి నిరీక్షణ లేని మనల్ని చూసి వచ్చే గంట వచ్చే నిమిషం బతుకుంటానో లేదో అని కష్టపడుతున్న మనల్ని చూసి మనం ఆ సమస్యను పరిష్కరించాలి అని దేవుడు అనుకుంటాడు. మనం అనుకుంటామంటే మన జీవితాన్ని మనం చూడటానికి ఇష్టపడకుండా, దేవుడి మాటలు మనం వినడానికి ఇష్టపడకుండా, దేవుడు నా జీవితంలో కార్యం చేయ ప్రభావ, నా జీవితంలో కార్యం చేయ ప్రభావ అని అడుగుతూ ఉంటాం. దీనివల్ల మన జీవితంలో ఎంతో మంది ఇంకా వాళ్ళ సమస్యలోనే కొట్టుమిట్టు అయిపోతూ ఉంటారు, కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసేది సమస్యని, వాళ్ళు పరిష్కరించబడాలి అని ఆశిస్తుంది కూడా సమస్య. కాబట్టి ఇక మనం ముగ్గురిని చూస్తున్నాం. మొదటి వాళ్ళు రాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. రెండో స్త్రీ తన తప్పును తెలుసుకొని అక్కడ నిలబడి ఉండిపోయింది. మూడో స్త్రీ తన తప్పు కాకపోయినా సరే పరిష్కారం కోసం దేవుని వైపు చూసి అడగడానికి సిద్ధపడింది. మనం చాలా మంది ఏం చేస్తామంటే ఆ రాళ్ళు పట్టుకొని నిలబడిన వాళ్ళలాగా మన జీవితంలో ఇది మన సమస్య అని చెప్పినప్పుడు దేవుడు ఆ సమస్యను చూసి, ఈ సమస్య నా జీవితంలో నుంచి నేను తీసుకోవడం కష్టం కదా, ఈ సమస్య నా జీవితం నుంచి పోదు, కాబట్టి నేను దేవుడిని వదిలేసి పక్కకు వచ్చేస్తాను. ఎందుకంటే నాకు దేవుడి కన్నా ఈ సమస్య కన్నా నాకున్న ఈ ఎడిక్షన్ నాకు ఎక్కువ ముఖ్యం. నా జీవితంలో ఇది ఉందని చెప్పి ఒకరోజు గుర్తిస్తే కనుక ఏమవుతుందో, అక్కడ రాళ్ళు పడుకున్న వాళ్ళు కూడా నేను ఇక్కడ రాయి ఇసరకపోతే నా జీవితంలో పాపం అనుకుంటాను. కాబట్టి ఏం చేద్దామంటే ఈ రాయికి వదిలేసి వెళ్ళిపోతాం. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సమస్యను చూసుకొని వాళ్ళ సమస్యకి కారణం వాళ్ళ జీవితంలో ఉన్న పాపం అని అర్థమైన తర్వాత వాళ్ళ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడక, వాళ్ళ పాపాన్ని సరి చేసుకోవడానికి ధైర్యం సరిపోక అక్కడే వదిలేసి వాళ్ళ జీవితాన్ని అక్కడే వదిలేసి వాళ్ళ పూర్ణ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే దానికన్నా ఏం ముఖ్యం అంటే నాకు నా పరువు నాకు ముఖ్యం. దేవా, ఈ సమస్య చేయడానికి నేను సిద్ధపడ్డానయా, ఈ పని చేయడానికి నేను సిద్ధపడ్డానయా అని ఒప్పుకోవడానికి సిగ్గుపడి ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఇష్టపడక అక్కడ ఆ రాయిని వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయినలాగే మనం కూడా మన సమస్యను చూసిన తర్వాత దేవుడితో మాట్లాడటానికి సిద్ధపడిన తర్వాత కూడా దేవుడు ఇదిగో నీ జీవితం ఎలా ఉంది అని చెప్పగానే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధపడకుండా ఇలా పక్కకు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురులాగా మన జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉండి మీ జీవితం మీకు కనపడగానే ఒప్పుకునే ధైర్యం లేక పక్కకు చేసే వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. లేదా మీ సమస్యల వల్ల ఓ పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడానికి సిద్ధపడి బయటికి రాలేక కొట్టుమిట్ట ఆడతారో నాకు తెలియదు. లేదా వేరే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల, వేరే వాళ్ళు చేసిన పనుల వల్ల మీరు మునిగిపోయిన సమస్యలో ఉండిపోయినప్పుడు ప్రభు ఏమైంది నా జీవితం, ఎందుకు నేను అలా ఉండిపోయానని అడగకుండా ఆ మనిషి వల్ల నేను ఇలా అయిపోయాను కాబట్టి అర్జెంటుగా దేవా నువ్వు ఏం చేస్తావంటే ఆ మనిషిని శిక్షించిన తర్వాత నా దగ్గరికి రావా. ఆ రోజు ఆ మనిషి నా మీద ఈ సాడి చెప్పకపోయి ఉంటే, ఆ మనిషి నా మీద ఆ రోజు అలా మాట్లాడకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా ప్రభా. నా జీవితం ఇలా ఉండడానికి కారణం ఎవరంటే ఆ మనిషి. ఆ మనిషిని శిక్షించిన తర్వాత, ఆ మనిషి తన తప్పు తెలుసుకున్న తర్వాత, ఆ మనిషి మారిన తర్వాత అప్పుడు నేను వస్తాను దగ్గరికి అని ప్రార్థించే వాళ్ళ ఉండేవా నాకు తెలియదు. మా కాలేజీలో మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, అంటే ఎగ్జామ్ రాస్తున్నాము, వాడు స్లిప్ తెచ్చుకున్నాడు. స్లిప్ తెచ్చుకొని రాస్తున్నాడు, బాగా డిప్లొమాలో ఉన్నప్పుడు జరిగింది. ఆ టైంలో మా క్లాస్కి హెచ్ఓడి వచ్చారు. హెచ్ఓడి రాగానే వీడి స్లిప్ దొరికిందేమో అని చెప్పేసి దాన్ని కలిపేసి ముందు పడేసాడు. అంటే ముందు పడేసినప్పుడు ముందు బెంచ్ పక్కన పడింది, ఆడు చూసుకోవాలి.
హెచ్ఓడి వచ్చి చూసి ఏంట్రా ఇది స్లిప్ పట్టుకుందామని చెప్పి ఆయన పట్టుకుని బయటికి తీసుకెళ్ళారు. వాడు బయటికి వెళ్ళినాడు ఈ రోజు వరకు కాలేజీగా డిప్లొమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఆడు మళ్ళీ కాలేజీలో కనపడలేదు. ఆడి పేరు పవన్. వాడు బయట ఒకసారి నాకు కనపడ్డాడు. ఏమైంది తర్వాత కాలేజీ రాలేదు, హెచ్ఓడి సార్ చెప్పావా ఏమైందని అంటే, అరే చెప్పాను హెచ్ఓడి సార్ నమ్మలేదు అంటే. దాని తర్వాత ఏమైందా అంటే, దాని తర్వాత నేను కాలేజ్ మానేసాను, నాకు ఆటెస్ట్ లేదండి. ఎందుకు మానేసాడు? అవతల ఎవడో చేసిన తప్పు వల్ల. మరి ఈయన బాగా చదవకూడదు అంటే ఈయన బాగా చదవడం, ఈ దగ్గర స్లిప్ ఉంది, ఈడ టైం దొరకలేదు, వాడిలో దొరికిపోయాడు. వీడేం చేశాడంటే దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడకుండా అక్కడే ఆగిపోయాడు. దానివల్ల వాడికి 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఈరోజు వాడి జీవితం ఏమైపోయిందంటే ఆ రోజు డబ్బులు సంపాదించిన ఏదో పనికి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు కనుక ఆ ప్రాబ్లం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడక్కడే వదిలేసి దాని తర్వాత రోజు మళ్ళీ కాలేజీకి వచ్చి ఉంటే ఏదో ఉద్యోగం దొరికేదేమో, ఏదో కాలేజీలో సీట్ వచ్చేదేమో. కానీ వాడు ఎంచుకున్న ఆధారి కాదు, ఆ మనిషి చేసిన తప్పు వల్ల నేను ఇలా అయిపోయాను. కాబట్టి నేను ఇంకా ముందుకు కదలడానికి ఇష్టపడను. నేను మళ్ళీ ఆ కాలేజీలో కనపడను. ఆ మనిషి చేసిన తప్పు వల్ల మనం కూడా ఎంతోమంది ఏం చేస్తామంటే వేరే వాళ్ళు చేసిన తప్పుల వల్ల మన జీవితం మారిపోయినప్పుడు దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడము. ప్రభా ఇది నా జీవితంలో జరిగిందయా, నన్ను మీకు క్షమిస్తారా, ఇది నా జీవితంలో జరిగిందా, ఇది నేను కారణం ఇదే ఉండొచ్చు, కానీ నా జీవితంలో ఇంతకు మించి ముందుకెళ్ళడానికి నాకు అవకాశం లేదయా, దయచేసి నా మాట ఆలకించలేదా, నన్ను చూడవా. ఆఖరి అక్కడ నుంచి మాట్లాడి చూస్తున్న దేవుడు అయ్యారు. చూస్తున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా చూడడానికి ఇష్టపడుతున్నాడు. నేను చూడడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ ముగ్గురు మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు పొందుపెట్టింది వాళ్ళ జీవితాన్ని. దేవుడు ప్రతి ఒక్కరికి పరిష్కారాన్ని చూపించాడు. నీ జీవితంలో పాపం లేదంటే ఆ రాయిస్తే అన్నప్పుడు తన జీవితాన్ని తను చూసుకున్నప్పుడు తన జీవితంలో కనబడ్డ పాపాలన్నీ అత్యంత ఘోరంగా ఉన్నప్పుడు, ఇన్ని పాపాలు ఉన్న తర్వాత నేను ఆ రాయి ఇస్తలేను అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఆ స్త్రీలాగా అక్కడ రాయి పడుకున్న వాళ్ళు కూడా క్షమాపణ అడుగుతుంటే వాళ్ళ జీవితం కూడా మారేదేమో. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపం భారాన్ని మొసం మీద తీసుకొని వెళ్ళిపోయారు. ఏ స్త్రీ అయితే పాపం చేసిందో ఆ స్త్రీ తన పాపాన్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ ఒక్క స్త్రీయే ఆ రోజు తన పాపాన్ని దేవుడి పైన మోపి ఆ పాపం నుంచి విడుదల చెంది బయటకు వచ్చేసింది. మన జీవితంలో అనేక సమస్యలు ఎందుకున్నాయంటే అది మన చేతుల్లో పట్టేసుకుంటాం కాబట్టి. అనేక పాపాలు మన జీవితంలో ఎందుకు ఉన్నాయంటే మనం దేవుడితో ఉన్న రిలేషన్ కన్నా ఆ పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి. అది విగ్రహారాధన ఏమైనా అయ్యొచ్చు, నువ్వు మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు, డబ్బులు అయి ఉండొచ్చు, నువ్వు చేసే ఉద్యోగం అయి ఉండొచ్చు, నువ్వు నీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఇవి దేవుడి కన్నా నీకు ఎక్కువ ముఖ్యమైపోయినప్పుడు ఏం చేస్తావంటే దేవుడిని వదిలేడానికి సిద్ధపడతావు. దేవుడు అడిగేది ఏంటో తెలుసా, ఇది నీ జీవితం, దీన్ని మార్చడానికి నేనున్నాను ఇక్కడే. దేవుడు నీ చేతుల్లో జీవితాన్ని పెట్టిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే అదే చేతులతో నువ్వు ఆ జీవితాన్ని నా చేతుల్లో పెట్టావంటే నేను దాన్ని శుభ్రం చేస్తాను, నా వ్యక్తితో కడుగుతాను, కడిగిన తర్వాత మళ్ళీ నీ చేతుల్లో పెడతాను. నీ సమస్య నాకు చూపిస్తే నేను దానికి పరిష్కారాన్ని నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. కానీ మన జీవితంలో మనం చేసే అత్యంత పెద్ద విషయం ఏంటంటే మన జీవితాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఈ సమస్య నాలో ఉంది అని తెలిసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ పాపాన్ని మనతో తీసుకెళ్ళిపోతాం. ఈ పాపం చేయడం మానేసిన తర్వాత అప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తాను. ఈ అలవాటు నేను మానేసుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాను. ఈ సమస్య నా జీవితంలో నుంచి బయటకు వచ్చేసాక దేవుడి దగ్గరికి వస్తాను. నేను చాలా మంది చూశాను, ఈ ఒక్క సమస్య నెరవేరిపోయిందంటే దేవుడి దగ్గరికి వచ్చేస్తా, ఈ ఒక్క సమస్య నెరవేరిపోయిందంటే నేను మార్మల్స్ తీసుకుంటా, ఈ ఒక్క సమస్య నెరవేరిపోయిందంటే ఇక మీద నేను ఎప్పుడు పాపం చేయను. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పరిపూర్ణం కావాలి, కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ జీవితం సరిచేయబడటం కావాలి.
అక్కడ ఉన్న ప్రతి ఒక్క నెల నేను నా మీద తీసుకోవడానికి సిద్ధపడతాను. నీ మీద పడే ప్రతి రాయ నా మీద వేసుకోవడానికి నేను సిద్ధపడతాను. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నీకున్న ఆ భారాన్ని నా చేతిలో పెట్టాం. ఇంకొకసారి ఎప్పుడు మళ్ళీ ఆ భారం వైపు కళ్ళు ఎత్తి చూడమన్నాను అనుకో. నువ్వు స్టక్ అయిపోయి ఉండొచ్చు అక్కడ. ప్రభా ఇక్కడ ఉన్నానయ్యా, నేను ఈ పాపం ఉంది నా జీవితంలో, నేను ఈ పాపాన్ని చాలా ప్రేమిస్తున్నానయ్యా, దీన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు నీ సహాయం కావాలయ్యా. ఎప్పుడైతే నువ్వు ఎలా అడగడానికి సిద్ధపడతావో, ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడతావో, ఎప్పుడైతే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడతావో, అప్పుడు దేవుడు దానికి పరిష్కారం చూపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ పరిష్కారం వైపు అడుగులేయడానికి సిద్ధపడతావో, నీ చేతులు పట్టుకొని ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. హాగర్ జీవితంలో ఆ నిమిషం తర్వాత దేవుడు హాగర్కి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ ఒక్క రోజు బ్రతికుండటం వల్ల ఏమైందంటే హాగర్ జీవితం ఎంతగానో మారిపోయింది. ఇష్మాయేలు ద్వారా ఎంత గొప్ప జనాంగం మొదలైంది. ఎందుకంటే హాగర్ ఆ రోజు పెట్టిన మొరవల్ల. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో ప్రభా నా పిల్లలు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు, వీడి జీవితం ఎలా అయిపోయింది, మా జీవితం ఎలా అయిపోయింది, బంధుమిత్రుల మధ్యలో నాకు సరైన సంబంధం లేదు, ఎలా ఉంది నా జీవితం ప్రభా, ఎలా ఉంది నా జీవితం, దీన్ని చేతిలో పెడుతున్నాయా అని ఈ ఒక్క రోజు ఈ ఒక్క సమస్య విషయంలో నువ్వు మారడానికి సిద్ధపడితే రాబోయే ప్రతి ఒక్క రోజు దేవుడు నీ కోసం కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హాగర్ ఆ ఒక్కరోజు ప్రార్థన చేయకుండా ఉంటుంటే, ఆ ఒక్కరోజు దేవుడు మాట్లాడిన మాట వినకుండా ఉంటుంటే, దేవుడు ఇచ్చిన మాటని నెరవేర్చబడడానికి అత్యంత పెద్ద అడ్డంకిగా హాగర్ ఉండిపోయింది. దేవుడు ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హాగర్ చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొని ఆ కొడుకుని ఇవ్వాలి. ఆ కొన్ని గంటలు వాళ్ళు బతుకుంటానికి కారణం ఆ నీళ్ళు. ఈ కొన్ని గంటలు సమస్యని ఎదుర్కోవడానికి కావాల్సింది దేవుడి పరిశుద్ధ రక్తం, దేవుని ఆలయం. ఈ కొన్ని గంటలు ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఉండడానికి సిద్ధపడతావో అప్పుడు రాబోయే జీవితం ఎంతగానో మారిపోతుంది. హాగర్ ఆ రోజు ఎప్పుడైతే ఆ నీళ్ళని తీసుకొని వాళ్ళ కొడుకు ఇచ్చిందో, దాని తర్వాత వాళ్ళ కొడుకు హాగరు ఎక్కడా ఆగలేదు, ఎంతో ఉన్నతపాటి జీవితానికి వెళ్ళిపోతారు. ఆ రోజు హాగర్ ఆ పని చేయకపోయి ఉంటే వాళ్ళ జీవితం అక్కడే ఎండ్ అయిపోయింది. ఆ రోజు ఆ స్త్రీ కనుక తన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధపడకపోయి ఉంటే ఆ స్త్రీ జీవితం ఆ రోజు కాకపోతే ఇంకో 2 వారాల తర్వాత, 1 నెల తర్వాత మళ్ళీ అదే పాపంలో పట్టుబడి ఉండడానికి దేవుడు కూడా అక్కడ లేక, అది ఈ అమ్మాయి పోయినసారి మిస్ అయిపోయింది, ఈసారి మిస్ అవ్వకూడదని అక్కడే కూడా చంపేసేవారు. అక్కడున్న జనాలు అక్కడ రాయి వదిలేయకుండా దేవుడి దగ్గరికి వచ్చి, ఎలా ఉంది నా జీవితం, ఇంతసేపు ఆ అమ్మాయి ఒక్కటే పాప అనుకున్నాను, ఒకసారి నా జీవితం చూసిన తర్వాత అర్థమైంది ఆ అమ్మాయి కన్నా ఎంత పెద్ద పాపలో నేను, ఏం చేయమంటావు ప్రభా అని అడుగుంటే అక్కడికక్కడే వాళ్ళకి రక్షణ దొరికేది. ఆ పాపం చేసిన స్త్రీకి దొరికినట్టు అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎంతో మేలై ఉండేదేమో. అక్కడున్న కొంతమంది దేవుని పరిచర్యలో ఎంతగానో ఉపయోగపడే వాళ్ళేమో. దేవుడికి కావాల్సింది అక్కడ నిలబడి రాయబడుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడికి దొరికింది ఎవరు తెలుసా? ఆ పాపం చేసిన స్త్రీ. దేవుడికి కావాల్సింది ఇస్సాకు, కానీ ఇష్మాయేలు దొరికాడు. ఎప్పుడైతే హాగర్ ప్రార్థన చేసిందో దేవుడికి నిజంగానే ఆ అభిప్రాయం ఉండదు వీళ్ళని ఒక గొప్ప జనాంగంగా చేయాలని. దేవుడు నిజంగానే వాళ్ళు ఉద్దేశిస్తుంటే అక్కడికక్కడే వాళ్ళ జీవితం ముగిసిపోయేదేమో. అక్కడికక్కడే వాళ్ళ జీవితం ముగిసిపోయి ఇంకెక్కడ వాళ్ళ గురించి బయటలో రాయబడేది కాదేమో. వాళ్ళు చేసిన ఆ చిన్న నిర్ణయం వల్ల, హాగర్ తీసుకున్న ఆ చిన్న నిర్ణయం వల్ల అనేక జనాంగాలు హాగర్ నుంచి పుట్టడానికి కారణమైంది. ఈరోజు మనం చేయబోయే ప్రార్థన ఈ చిన్న సమస్య నెరవేరడం కోసం మాత్రమే కాదు, మన జీవితం మారడం కోసం. మన జీవితం మారాలంటే ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని ముందు పెట్టేది దేవుడు
నువ్వు ఎంత పెద్ద పాపం నీకు చూపించడానికి కాదు, నీ జీవితాన్ని నీ ముందు పెట్టేది దాన్ని నువ్వు దేవుని చేతిలో పెడతావని. అనేక మంది ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకున్న తర్వాత దీన్ని నేనే పరిష్కరించుకోవాలి. ఈ చెడ్డ మాటలు మాట్లాడే అలవాటు ఏదైతే ఉందో నేను చెడ్డ మాటలు మాట్లాడటం ఆపేసిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను. ఈ డబ్బు మీద ఆశ ఏదైతే ఉందో ఈ ఆశ నా దగ్గర నుంచి పోయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వస్తాను అనుకుంటా ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ దేవుడు అడిగేది ఏంటంటే నువ్వు అలానే నా దగ్గరికి రా, మురిగ్గా గాయాలతో ఉన్న నువ్వే కావాలి నాకు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు సరిచేయబడవు. ఎక్కడ సరిచేయబడతావు అంటే నా దగ్గరికి వస్తేనే సరిచేయబడతావు. కాబట్టి నా దగ్గరికి రామంటే మనం ఏం చేస్తామంటే అనేక సార్లు ప్రపంచంలో సమాధానం దొరుకుతాయేమో, ఈ ఉన్న సమస్యకి సమాధానం ప్రపంచంలో దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటాం. ఆ డిఫరెన్స్ పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఆ రోజు రాయి అక్కడ వదిలిపెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారో తెలియదు. కానీ తన జీవితాన్ని తన ముందు పెట్టుకొని ఇది ప్రభా నా జీవితం అని మాట్లాడి సిద్ధపడి ఆ స్త్రీ మారింది. ఇదిగో ప్రభా నా జీవితం అని దేవునికి అప్పగించిన హాగరు జీవితం మారింది. ఇదిగో ప్రభా నా జీవితం అని ఈరోజు నువ్వు కనుక నీ జీవితాన్ని దేవుడి ముందు దేవుని చేతిలో పెట్టడానికి సిద్ధపడితే నీ జీవితం కూడా మారుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కారణం నువ్వే అయ్యుండొచ్చు, లేక నీ పక్కనలో అయ్యుండొచ్చు, నువ్వు తీసుకున్న నిర్ణయం అయ్యుండొచ్చు, పరిస్థితులు అయ్యుండొచ్చు. కానీ దేవుడు అక్కడ ఉన్న ప్రతి సమస్యకి ఒకే పరిష్కారం చెప్తున్నాడు. ఏంటంటే నీ జీవితం తీసుకొచ్చి నా చేతిలో పెట్టామా అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని తీసుకొచ్చి ఏసే చేతిలో పెడతావో అప్పుడు నిజంగానే నీ జీవితం మారడానికి సాధ్యం అవుతుంది. కలుసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ నీ జీవితాన్ని దేవుని ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నావా? లేదా ఆ రాయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళగా నువ్వు కూడా పరిస్థితిని తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రభావితం ప్రతి ఒక్క